స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దర్శకుల స్పెషల్లో భాగంగా ప్రతి వారం ప్రముఖ దర్శకులు అందించిన చిత్రాల్లోని గీతాలతో స్వరాభిషేకం మిమ్మల్ని అలరిస్తోంది కదా. ఈ వారం కూడా ఈ రోజు ఈ వేదికపై మనం వినబోతున్న పాటలు మనకు అందించిన దర్శకులు సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ గారు. ముందుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ గారి గురించి నక్షత్రం చూసేద్దాం. ఆయన బోధించేది గణితం, మంచి జీతం, జీవితం. దర్శకుడు కావాలి అన్న కలను సాకారం చేసుకునేందుకు వాటిని ఆయన కాదనుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ కోసం కష్టపడి కష్టాలు పడ్డారు. 100కి 100 మార్కులు తెచ్చుకున్నారు. ఆయన మరెవరో కాదు, చిత్ర సంవిధానంలో అంతరంగ మథనాన్ని ఆవిష్కరించే నిపుణుడు, అత్యంత విలక్షణ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్. 1970 జనవరి 11 తూర్పుగోదావరి జిల్లా మట్టపాడులోని తిరుపతి నాయుడు, వీరవేణి దంపతులకు జన్మించిన సుకుమార్కి పుస్తకాలంటే ఆసక్తి, గణితం మీద అనురక్తి. డిగ్రీ పూర్తి కాకుండానే జూనియర్లకు లెక్కల చిక్కుముడులు విప్పే స్థాయికి ఎదిగారు ఆయన. పీజీ చేసిన సుకుమార్కి కాకినాడలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. కాని ఆయన మనసంతా సినిమాయే. ఉద్యోగాన్ని త్యాగం చేశారు. దర్శకుడు జయంత్ సి పరాంజీ వద్ద సీన్లు రాశారు. ఎడిటర్ మోహన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పారు. దర్శకుడు వివి వినాయక్ వద్ద దిల్ చిత్రానికి పనిచేస్తున్న రోజుల్లో నిర్మాత రాజు సుకుమార్ చెప్పిన కథ విన్నారు, మాటిచ్చారు. దిల్ హిట్ అయ్యింది. సుకుమార్ కల నిజమయ్యింది. 2004లో ఆర్యా చిత్రానికి దర్శకత్వం చేపట్టిన సుకుమార్కి శుభారంభం లభించింది. ఆ తరువాత జగడం, ఆర్యా 2, 100% లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకుమార్ విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన జీవిత భాగస్వామి తబిత. ఆమె తమ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బాధ్యతలు చేపట్టారు. వారికి 2 పిల్లలు, అమ్మాయి సుకృతి, అబ్బాయి సుక్రాంత్. విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల నుంచి ఎంపిక చేసిన కొన్ని విశిష్ట గీతాలతో నేటి స్వరాభిషేకం మీ ముందుకొస్తోంది. సుకుమార్ గారు చెప్పింది గణితం, చెయ్యాలనుకున్నది చలనచిత్రం, చూపించాలనుకున్నది ప్రేమికుడి మనస్తత్వం. తాజ్ మహల్ ను ఎంతమందైనా ప్రేమించినట్లు మనసుకు నచ్చిన వ్యక్తిని ఎవరైనా ప్రేమించవచ్చు అన్నది ఆయన అల్లుకున్న ఇతివృత్తం. 2004లో అల్లు అర్జున్, అనురాధ మెహతా జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రమే ఆర్య. సుకుమార్ గారి ఈ తొలి చిత్రం అల్లు అర్జున్ ని అగ్రశ్రేణిలో నిలబెట్టింది. ఆ కథలోని ఆత్మను కలబోసి చంద్రబోస్ గారు రాసిన పాట ఫీల్ మై లవ్. దీన్ని దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో హృదయానికి హత్తుకునేలా ఫీల్ అవుతూ కేకే ఆలపించారు. ఇప్పుడు మనకు సమర్పించడానికి అనుదీప్ ఈ వేదికపైకి రాబోతున్నారు. ఆహ్వానించేద్దాం. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో కాదో feel my love, feel my love, feel my love, feel my love.
ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ చీకొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కులుకు వస్తే పెదవుల పలుకాగితే ఆ పైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట ఎన్నిసార్లు పాడినా ఏదో కొత్త రాగం పుట్టుకొస్తుంది, ఎన్ని మార్లు రాసినా ప్రేమ మీద రాయాల్సిన పాట మిగిలే ఉంటుంది. ఆ ప్రేమ పరాగాన్ని మనసైన వ్యక్తితో పంచుకుంటే మరీ మరీ ప్రియంగా ఉంటుంది. సంగీతం సాహిత్యం చేతులు కలుపుతాయి, పోలికలు పోటీ పడుతూ తాళం వేస్తాయి. సుకుమార్ గారి మొదటి చిత్రం ఆర్యలో అలాంటి పాటపై సిరివెన్నెల మాటల సంతకం చేస్తే దేవిశ్రీ ప్రసాద్ స్వరాల పల్లకిలో ఊరేగించారు. తొలి ప్రేమలోని మధురానుభూతిని ఓ అందమైన ఆల్బం లాగా సుకుమార్ రూపొందించారు. సాగర్ సుమంగళి వివరించిన ఆ ప్రియరాగాన్ని ఇక్కడ మనకు వినిపించబోతోంది రోహిత్. వినేద్దామా?
ప్రతి క్షణము స్వర్గం నువ్వు ఉంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం సంగీతం ప్రేమాని సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమ ఓ ప్రేమ గుండెల్లో కలకాలం నువ్వు ఉంటే ప్రతి ఆశ సొంతం నువ్వు ఉంటే చిరుగాలే గంధం నువ్వు ఉంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వు ఉంటే ప్రతి మాట వేదం నువ్వు ఉంటే ప్రతి పలుకు రాగం నువ్వు ఉంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం అందుకున్నానా చెలియలోని కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే రంగులు నీ వల్లే సిరిమల్లెల వాగల్లే వెన్నెల నీ వల్లే ప్రేమ ఓ ప్రేమ ఇది శాశ్వతమనుకోనా నువ్వు ఉంటే దిగులంటూ రాదే నువ్వు ఉంటే వెలుగంటూ పోదే నువ్వు ఉంటే మరి మాటలు కూడా పాటైపోతాయే నువ్వు ఉంటే ఎదురంటూ లేదే నువ్వు ఉంటే అలుపంటూ రాదే నువ్వు ఉంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ గారు సినిమాల్లోని పాటలు విన్నాం కదా. వచ్చే వారం మరో దర్శకులు అందించిన చిత్రాల్లోని పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.